హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 200తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. శివ్తో మాట్లాడిన తర్వాత ఏం చేస్తే వాళ్ళిద్దరు కోపాన్ని పోగొట్టగలదు అని ఆలోచిస్తూనే ఆ సాయంత్రం వరకు గడిపేస్తుంది అమృత. ఎప్పుడు వాళ్ళిద్దరూ తన దగ్గరకు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళిచ్చే పనిష్మెంట్ అని కూడా కొద్ది రోజులు తను అనుభవించాలి అనే నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్లో డాక్టర్స్తో మీటింగ్ పెట్టడంతో ఆ రాత్రి ఇంటికి వచ్చేసరికి అన్వేష్ ఐషుకి 9 దాటిపోతుంది. ఐషు మామూలుగా వెళ్ళి ఒకసారి చూసేసి వచ్చేస్తుంది. అప్పటికే టైం 9:30 అయిపోవడంతో ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదని అమృత కూడా ఆ క్షణం సైలెంట్గా ఉంటుంది. అన్వేష్ ఫ్రెష్ అయి కొడుకుని చూసుకోవడానికి రూమ్లోకి వెళ్తాడు. బాబుని తీసుకొని సోఫాలో సెటిల్ అవుతాడు అన్వేష్. బెడ్ మీద కూర్చొని అన్వేష్ని చూస్తూనే ఉంటుంది అమృత. శివ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, సారీ విష్, నిన్ను చాలా బాధ పెట్టేశాను. నీ కోపం తగ్గేదాకా వెయిట్ చేస్తాను. అలా అని సైలెంట్గా కూర్చోను. నీ కోపాన్ని పోగొట్టడానికి ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాను అని అనుకుంటూ అన్వేష్ వైపే ప్రేమగా చూస్తూ కూర్చుంటుంది అమృత. అమృత తననే చూస్తుందని తెలిసిన తల కూడా ఎత్తడు విష్. బాబు మీద నుంచి చూపు తిప్పడు. విష్, బుజ్జిగాడికి అంతా నీ పోలికలే వచ్చాయి కదా అని అంటుంది అమృత. అన్వేష్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అమృత ఇంకేదో అనబోతూ ఉండగా వాణిగారు అప్పటికే 10 అయిపోవడంతో ఆ రూమ్లోకి వస్తారు. నువ్వు పడుకుంటావా నాన్న? ఆ అమృతకి ఇప్పుడు బాగానే ఉంది కదా, ప్రాబ్లం ఏమీ లేదు. బాబుతో నువ్వు ఇక్కడే పడుకుంటానంటే నీ ఇష్టం అని అంటారు వాణిగారు. లేదమ్మా, బాబుకి ఏదైనా అవసరమైతే నాకేం తెలుస్తుంది, నువ్వే పడుకో అని బాబుని వాణిగారి చేతిలో పెట్టి లేచి వెళ్ళబోతాడు అన్వేష్. కాసేపు కూర్చోనన్నా, నేనేం అప్పుడే పడుకోనులే అని వాణిగారు అనడంతో నాకు చాలా టైర్డ్గా ఉందమ్మా, టైం కూడా చాలా అయిందిగా, వెళ్తానులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్వేష్. వెళ్ళిపోతున్న అన్వేష్ని బాధగా చూస్తూ ఉంటే, నెమ్మదిగా వాడి కోపం పోతుందిలే, నువ్వేం ఫీల్ అవ్వకు అని బాబుని పడుకోబెట్టి వాణిగారు కూడా మంచం మీద వాలుతారు. నీకు కూడా నా మీద కోపంగా ఉంది కదా అత్తయ్య, కానీ చూపించడానికి ఇది సమయం కాదని ఆగిపోయారు కదా. థ్యాంక్ యూ అత్తయ్య, మీరు నాతో మాట్లాడుతున్నారు. నేను చేసిన పనికి ఇంకొకరైతే అసలు మాట్లాడరు. నా వల్ల ఫస్ట్ నుంచి విష్కి ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంది అని బాధగా అంటుంది అమృత. మరి అదంతా గుర్తుండి కూడా అంత సాహసం ఎలా చేసావు అమృత? నువ్వు ఫెయిల్ అవుతావని నైట్ తన దగ్గర పడుకోవడానికి ఒప్పుకున్నాను, కానీ లేకపోతే నిన్నిక్కడే ఉంచేసి మేమే కనిపెట్టుకొని ఉండేవాళ్ళం. కానీ నువ్వు చేసిన పని వల్ల అసలు ఆ టైంలో మా అందరి పరిస్థితి ఏంటో చూడలేదు కాబట్టి నీకు అర్థం కాలేదు. నాకు నా కొడుకుని చూస్తేనే భయం వేసింది. నీకేదైనా అయితే వాడు కూడా నాకు దక్కడు అని భయం పట్టుకుంది. సర్లే, అయిపోయింది కదా, ఇక పడుకో అని అంటారు వాణిగారు. అమృత పడుకొని ఉదయాన్నే ఆయుష్తో మాట్లాడాలని నిర్ణయించుకుంటుంది. ముందు అక్క కోపాన్ని పోగొట్టాలి, విష్ కోపం పోగొట్టాలంటే నేను చాలా చేయాలి అని అనుకుంటుంది. రూమ్లోకి వచ్చిన ఐషుని చేయి పట్టి బాల్కనీలోకి తీసుకువెళ్ళి అక్కడున్న ఉయ్యాల్లో తను కూర్చొని ఐషుని తన ఒడిలో కూర్చోపెట్టుకుంటాడు శివ్. పడుకోవా కన్నా, చాలా టైం అయింది అని అడుగుతుంది ఐషు. అమృత మధ్యాహ్నం నాకు ఫోన్ చేసింది అని అంటాడు శివ్. ఎందుకు? తనతో మేము మాట్లాడడం లేదని రికమెండేషన్ కోసమా? శివ్ భుజం మీద తల ఆనించి అడుగుతుంది. హా, అందుకే చేసింది. మీ ఇద్దరూ మాట్లాడకపోతే తనకు కష్టంగా ఉందంట. నేను చెప్తే మీరు మాట్లాడతారని నన్ను రిక్వెస్ట్ చేయడానికి చేసింది. నాకు తెలుసు కన్నా, మాట్లాడకపోతే ఎలా ఉంటుందనేది. నేను అది అనుభవించి వచ్చిన దాన్నే కదా. కానీ అమృతలో ఉన్న తొందరపాటుతనం పోవాలంటే నేను ఇలా స్ట్రిక్ట్గానే ఉండాలి కన్నా. అమృత వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని కొంచెం సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. అది పోవాలి తనలో. అది కాక తెలిసి కూడా చిన్నదే కదా అన్నట్లుగా తప్పుగా అడుగు వేస్తుంది. అది ఎంత పెద్దదిగా మారిపోతుందో అన్నది తనకి తెలియాలి. ఉదయం కూడా చిన్న తప్పనంది.
కానీ తను చేసింది చిన్న తప్పు కాదని, ఎంత పెద్ద తప్పని నేను విడమర్చి చెప్పాను. ఇంక క్షమించేయచ్చుగా, అందరూ మాట్లాడుతున్నా మీ ఇద్దరూ మాట్లాడడం లేదని బాధపడుతుంది. 6 నెలలు ప్రెగ్నెన్సీ రాకూడదని చెబితే తను స్పృహలో ఉండి ఆ విషయం గుర్తుండి కూడా జాగ్రత్తగా ఉండకుండా అన్వేష్ దగ్గరికొచ్చాడు కదా అని సైలెంట్‌గా ఉండిపోయింది ఆ రోజు. అన్వేష్‌ని నిద్ర లేపకూడదని 7 నెలలుగా తనని ఒక్క అడుగు కూడా మనిషి లేకుండా వేయనివ్వలేదు మేమని తెలిసి కూడా తను అలా చేసిందంటే ఏంటి కన్నా అర్థం? తనలో ఇంకా చిన్న పిల్లల చేష్టలు పోలేదు. అవి పోవాలి కన్నా. మొహమాటం కోసం తనేదో చేసేస్తూ ఉంటే రేపొద్దున మన ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అమృతలో ఆలోచన రావాలి కన్నా. నీ ఇష్టం బుజ్జి. ఇందులో నేను ఫోర్స్ చేయను. కాకపోతే నువ్వే అర్థమయ్యేట్టు తనకి చెప్పు. ఇంకోసారి అని ఐషు నుదురు మీద ముద్దు పెడుతూ అంటాడు. హా, మాట్లాడతాను. తను చేసింది చిన్న తప్పు కాదని రియలైజ్ అయినప్పుడు అని అంటుంది ఐషు. సరే పడుకుందాం పదా అని ఐషుని అలాగే ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు శివ్. తర్వాత రోజు ఉదయం నుంచి ఇద్దరిని ప్రసన్నం చేసుకోవడానికి అమృత ప్రయత్నాలు మొదలు పెడుతుంది. అలాగే రోజులు గడిచి 11వ రోజుకి చేరి అమృతకి పురుడు స్నానం చేయిస్తారు. ఆ రోజు ఆడవాళ్ళందరూ అక్కడే ఉంటారు. అది మామూలు ఆడవాళ్ళ కార్యక్రమే కాబట్టి మగవాళ్ళు తమ వీధులకు వెళ్ళిపోతారు. స్నానం అంతా అయిపోయాక కాసేపు హాల్లో కూర్చోబెడతారు అమృతని. ఆ క్షణం ఇంక ఐషు కోపాన్ని పోగొట్టడానికి అమృత నిర్ణయం తీసుకొని అందరి ముందు ఐషు దగ్గరికి వెళ్ళి, అక్క ప్లీజ్, నేను చేసింది ఎంత పెద్ద తప్పు నాకు అర్థమైంది. నిజమే, నేను విష్ణు లేపకుండా అలా వెళ్ళడం తప్పే. దానివల్ల మీ అందరినీ టెన్షన్ పెట్టానని నాకు అర్థమైంది. దయచేసి అందరూ క్షమించండి నన్ను అని చేతులు జోడించి అందరికీ దండం పెడుతుంది. పిచ్చిపిల్ల, ఏంటా పనులు అని అమృతని చిన్నగా కసురుకుంటారు విజయ గారు. పర్వాలేదత్తయ్య, మీ అందరినీ చాలా టెన్షన్ పెట్టేశాను కదా, ఎక్స్క్యూజ్ చేసేసేయండి. ఇంకెప్పుడు అలాంటి పొరపాట్లు జీవితంలో చేయను, ప్రామిస్ అని ఐషు చేతులు పట్టుకొని, నిజంగా రియల్లీ సారీ అక్క, ఇంకెప్పుడు అలా తొందరపడి ముఖ్యంగా మొహమాట పడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోను. ప్లీజ్ ఈ ఒక్కసారికి ముద్దుల చెల్లిని క్షమించువా అని అడుగుతుంది. తనేం తప్పు చేసిందో తనకు అర్థమవడంతో పైగా ఏ పేషజు లేకుండా అందరినీ క్షమించమని అడుగుతుంటే ఐషు కొద్దిగా తగ్గి, ఇంకా అమృతని బాధ పెట్టడం కరెక్ట్ కాదని తన పక్కన కూర్చోబెట్టుకొని, నీలో ఉన్న మొహమాటం పోవాలి అమృత. ఏదైనా సరే నీకు ప్రాబ్లంగా ఉంది అన్నప్పుడు, లేదా ఆ విషయం వల్ల మన ఫ్యామిలీకి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు నువ్వు మొహమాట పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఫస్ట్ టైం మొహమాట పడి అన్వేష్ దగ్గర ఒక తప్పు చేశావు. అన్నీ తెలిసి కూడా రెండోసారి కూడా అదే మొహమాట పడి ఎక్కడి వరకు తీసుకువెళ్ళావో తెలుసా? నువ్వు పోతావు కామ్గానే, కానీ జీవితాంతం ఎంతమంది నిన్ను తలుచుకుంటూ బాధపడతారు అన్నది నీకు ఆ రోజు అర్థం కాలేదా? ఏ మనిషినైతే నిద్రపోతుంటే నీకు లేపాలని అనిపించలేదో ఆ మనిషి జీవితాంతం బతికే ఉన్న ఒక చలనం లేని రాయిలా మారిపోతాడని ఆ క్షణం నీకు ఎందుకు గుర్తుకు రాలేదు? ఇప్పుడు నీకు చెప్తున్నాను విను అమృత. మనం ఉంటుంది ఉమ్మడి కుటుంబంలో. తొందరపాటు నిర్ణయాలు పని చేయవు. ప్రతి చిన్న దానిలో నువ్వు మొహమాట పడి నిర్ణయం తీసుకుంటుంటే అదే అలవాటైపోయి రేపు కుటుంబంలో కూడా కొన్ని తొందరపాటు నిర్ణయాలు నువ్వు తీసుకుంటే అది మనస్పర్ధలకు దారితీసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నీకు బిజినెస్లో కొన్ని బాధ్యతలు అప్పగించాలని మీ బావగారు నిర్ణయించుకున్నారు. నీ తొందరపాటుతనం వల్ల ఏదైనా పొరపాటు జరిగితే అప్పుడు ఏం సమాధానం చెప్తావు? మొహమాటం అనేది కూడా నువ్వు వదిలేయాలి అమృత. ఎక్కడా కూడా మొహమాటం పని చేయదు. ముఖ్యంగా మన విషయాలలో మొహమాటం అనేది అస్సలు పని చేయదు. ఒక చిన్న తొందరపాటు నిర్ణయం చాలా పెద్ద ప్రాబ్లంని కొని తెచ్చి పెడుతుంది. ఏ విషయంలో అయినా కూడా మనం చిన్నదే అనుకుంటాం, కానీ అది చాలా పెద్ద విషయంగా మారిపోతుంది. నీలో ఉన్న ఆత్రం, చిన్నపిల్లల చేష్టలతనం ఇంక పోగొట్టుకోవాలి. అప్పుడే నువ్వు పెర్ఫెక్ట్గా సెట్ అన్నిటికీ అవుతావు. నువ్వు ఒక్కసారి చెప్పేస్తున్నావు. నువ్వు చేసిన తప్పుకి ఆ సారీ అసలు పని చేయదు అమృత. తెలియక పొరపాటు చేస్తే తెలియక చేసిందిలే అనుకోవచ్చు. కానీ నీకు తెలిసి తెలిసి కూడా
అందులో అడుగు వేస్తే దానిని మాత్రం క్షమించలేము. లేదక్కా, ఇంకెప్పుడు అలా చేయను. నిజంగా ప్రామిస్. ఆ రోజు ఏంటో పిచ్చి దానిలా ఆలోచించాను. ఇంత జరుగుతుందని అస్సలు ఊహించలేదక్కా. ఊహించనివి జరగడమే జీవితం అమృత. అందుకే ప్రతి క్షణం మనం జాగ్రత్తగానే ఉండాలి. ఆలోచించి అడుగు వేయాలి. అర్థమైందక్కా. ఇంకెప్పుడు నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించేసి మాట్లాడమ్మా అక్కమ్మ అని ఐషుని హత్తుకొని అంటుంది. ఈ మాటలకేం తక్కువ ఉండదులే అని అంటుంది ఐషు. నా మీద కోపం పోయినట్టే కదా అక్క అని అడుగుతుంది అమృత. ఇంకోసారి నీ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే అస్సలు క్షమించను అమృత. మనం చేసే పొరపాటు వల్ల ఈ ఇంట్లో ఆనందాలు దూరం అవుతాయి అనుకుంటే అస్సలు ఒప్పుకోను నేను. నేను ఏ పొరపాటు చేసినా నువ్వు పొరపాటు చేశావక్క ఇక్కడ అని నాకు చెప్పగలగాలి. మొహమాటంతో అక్క ఏమనుకుంటుందో అని నువ్వు ఆగిపోతే ఆ పొరపాటు కొంతమందిని బాధించొచ్చు. మనం మనుషులం. పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఒకరి పొరపాట్లు ఒకరు తెలియచేసుకొని వాటిని సరిదిద్దుకోగలగాలి. అలా ఉంటేనే ఉమ్మడి కుటుంబం ఆనందంగా ఉంటుంది అని అంటుంది ఐషు. మా అక్క పొరపాటు చేయడం అనేది జరగదు. ఒకవేళ చేస్తే ఖచ్చితంగా చెప్పేస్తానక్క. అస్సలు మొహమాట పడను అని అమృత నవ్వుతూ అంటుంది. హా, ఇంక మీ అక్క కోపాన్ని పోగొట్టుకున్నావు. మీ ఆయన కోపాన్ని కూడా పోగొట్టుకునే ప్రయత్నాలు చేయి అని అంటారు రుక్మిణి గారు. విష్ కోపాన్ని కొద్ది రోజులు భరించాలి అనుకుంటున్నాను. తను ఎంత బాధపడ్డాడో తెలిసాక తనిస్తున్న పనిష్మెంట్ ప్రేమగా స్వీకరిస్తున్నాను అని అంటుంది అమృత. ఇంకేం పేరు పెట్టాలి బుజ్జిగాడికి అని కోపతాపాలు వదిలి మీ మొగుడు పిల్లలు ఆలోచించుకోండి అని అంటారు రుక్మిణి గారు. పేరు మా బంగారాలు సెలెక్ట్ చేస్తారు, మాదేమీ లేదు అని అంటుంది అమృత. ఏ లెటర్తో రావాలి వాడికి కూడా పేరు అని చెబుతారు విజయ. ఆ క్షణం నుంచి అన్వేష్ కోపాన్ని పోగొట్టడానికి కూడా ఒక భార్యగా చేయవలసిన ప్రయత్నాలు మొదలు పెడుతుంది అమృత. అన్వేష్ బుజ్జిగాడి కోసం రూంలోకి రాగానే చేయి పట్టి దగ్గరికి లాగి అన్వేష్కి ముద్దు పెట్టడం, అన్వేష్ కూర్చుంటే వెళ్ళి తన పక్కన కూర్చొని తన భుజం మీద తలవాల్చి అన్వేష్ని కదలకుండా చేయడం, సారీ అని జపం చేయడం లాంటి పనులు చేస్తుంది అమృత. నీకు 2 పిల్లలు అన్వేష్. అమృత చేష్టలు చూసి ఐషు నవ్వుతూ అంటుంది. అలాగే రోజులు గడిచిపోతాయి. తెల్లవారితే బుజ్జిగాడికి బారసాల. ఇంటిని అందంగా అలంకరించేస్తారు వరుణ్, స్నేహ, వర్షిత్ బంగారాలు కలిసి. ఉయ్యాలు తీసుకొచ్చి దానిని కూడా అందంగా అలంకరిస్తారు. ఇంతకీ పేరేం సెలెక్ట్ చేశారు అని అందరూ అడుగుతూ ఉంటారు. నాదేం లేదు, ఆయన పిల్లలు కలిసి ఏం సెలెక్ట్ చేసుకుంటే అదే అని అంటుంది అమృత. ఆ సాయంత్రం పిల్లలిద్దరూ అన్వేష్ కూడా బుజ్జిగాడి దగ్గర ఉంటారు. చిన్న డాడీ, ఇంటికి ఏం పేరు తమ్ముకి సెలెక్ట్ చేశారు? చిన్న మమ్మీ మీరు అని అడుగుతుంది ఆశి. మీరే సెలెక్ట్ చేయండి మీ తమ్ముడికి. ఏ లెటర్తో పేరుండాలని నాను వాళ్ళు చెప్పారు కదా, సో మీరు సెలెక్ట్ చేయండి అని అంటాడు అన్వేష్. ఏ లెటర్తోనా అని ఆలోచించడం మొదలు పెడతారు ఇద్దరు. కొన్ని పేర్లు సెలెక్ట్ చేశాక ముగ్గురు కలిసి ఒక పేరుని డిసైడ్ అయిపోతారు. చిన్న మమ్మీ, నీకు అది ఓకేనా అని అడుగుతాడు ఆయు. మీరు సెలెక్ట్ చేశాక ఇంక నేను అభ్యంతరం చెప్పను కన్నా, మీ తమ్ముడికి మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. అలాగే వాడిని మీరే చూసుకోవాలి అని అంటుంది అమృత. నువ్వేం టెన్షన్ పడకు చిన్న మమ్మీ, తమ్ముకన్నీ మేము నేర్పుతాంగా అని అప్పటికే లేట్ నైట్ అవడంతో పడుకోవడానికి పిల్లలిద్దరూ పైకి వెళ్ళిపోతారు. అన్వేష్ కూడా బుజ్జిగాడికి ముద్దు పెట్టి పడుకోబెట్టి వెళ్ళబోతుంటే అన్వేష్ చేపట్టి ఆపి, నాకు కూడా ఒక ముద్దు పెట్టొచ్చుగా అని కారంగా అడుగుతుంది అమృత. చెయ్యి విడిపించుకొని వెళ్ళబోతుంటే, రేపు మన ఇద్దరం కూర్చొని నీ కొడుకు పేరు పెట్టాలి విష్. అమ్మా నాన్న మాట్లాడుకోకుండా తనకు పేరు పెడుతున్నారని తెలిస్తే చాలా ఫీల్ అవుతాడు నీ కొడుకు. ఈ మెంటల్ క్రాక్ అమ్మ బుద్ధి లేకుండా చేసిన పనికి మా నాన్న కోపం వచ్చిందని నా మీద తను కూడా యుద్ధం చేస్తాడేమో అని అమృత అనగానే అన్వేష్ పెదాలపై చిన్న స్మైల్ వస్తుంది. అది చూసి అమృత అన్వేష్ ముందుకు వెళ్ళి,
ఇంక చాలు. నా తప్పులు నాకు తెలిసాయి. ప్లీజ్ నీ మాట వెనక నువ్వు పిలిచే అమ్ము అనే పిలుపు లేక నాకు చాలా కష్టంగా ఉంది అని అన్వేష్ని గట్టిగా హత్తుకుంటుంది. కథ కొనసాగుతుంది. మరింకా అన్వేష్ కోపం పోతుందా? పోగొడుతుందా అమృత? ఏం పేరు సెలెక్ట్ చేశారు వీళ్ళందరూ కలిసి తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.